ఒక భక్తురాలు సాక్ష్యం చెప్పి, దేవుని కృప బట్టి ఈ సంవత్సరం క్రిస్మస్కి 1,00,000 రూపాయలు బంగారం కొనుక్కున్నామండి, మరి దేవుడు ఎంతగానో మాకు మేలు చేసేటండి, దేవునికి స్తోత్రం అని చెప్పిన అద్భుతమైన భక్తురాలు కూడా నేర్కొదును. ఒక్కొక్కరికి ఒకటి మైండ్లోకి వస్తుంది. నేనైతే ఒకటి చెప్తున్నాను, వాగ్దానములు నెరవేరే ఒక కాలం ఉందని జ్ఞాపకం చేస్తున్న సీజన్ ఇది. నువ్వు ఎంత కాలంగా ఎదురు చూస్తున్నావో, ఎన్ని వాగ్దానాలు కలిగి ఉన్నావో, ఎంత కాలంగా ఇంకా నా పట్ల ఎందుకు ఇది నెరవేరటం లేదనే ఒకలాంటి దిగులు ఒకవేళ నీకు వచ్చేస్తుందేమో. జకర్యా జీవితం, ఎలీజబెత్ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే తప్పకుండా దేవుని మాటలు నెరవేరే కాలం ఒకటి ఉంది అన్న సత్యం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎంతకాలంగా ప్రక్కన పెట్టబడినట్టు కనిపించవచ్చు, నేను విడవబడ్డానా, నేను మరవబడ్డాను అనిపించవచ్చు నీకు. అలాంటి దిగులు నీలోకి రానివ్వాల్సిన అవసరం లేదు. ప్రతి వాగ్దానము నెరవేరే కాలం ఒకటి ఉంది. నా మాటలు దాని కాలం ముందు నెరవేరుతాయి. క్రిస్మస్ సీజన్ మీకు కేకుల్ని, కొత్త బట్టల్ని జ్ఞాపకం చేయకూడదు. మీకేం జ్ఞాపకం తెలుసా? వాగ్దానాలు నెరవేరే కాలం ఒకటి ఉందిరా బాబు.